బెంగళూరులోని హృదయంలో యువకుడు అర్జున్ ఎత్తైన సాంకేతిక భవనాల మధ్యలో ఉన్న ఒక పురాతన వస్తువుల దుకాణాన్ని అనుకోకుండా కనుగొన్నాడు. ఆ ప్రాచీన వస్తువుల మధ్య అతని దృష్టిని ఆకర్షించినది ఒక పాత కంపాస్. దుకాణదారుడు, మెరిసే కళ్లతో ఉన్న వృద్ధుడు, మెల్లగా చెప్పాడు, ఇది ఉత్తర దిశను చూపదు, కాని నీవు అత్యంతగా కోరుకునే దానిని చూపిస్తుంది. ఆసక్తితో అర్జున్ ఆ కంపాస్ను కొనుగోలు చేశాడు. ఆ రాత్రి అది ఉరుకులు తిరిగే చివరకు ఒక దిశలో స్థిరపడింది. ఆ దిశను అనుసరించి అతను నగరంలోని సంక్లిష్ట వీధుల ద్వారా ప్రయాణించి మెట్రో లైన్ల కింద మరచిపోయిన ఒక గ్రంథాలయాన్ని కనుగొన్నాడు. ఆ గ్రంథాలయంలో ధూళితో కప్పబడిన పుస్తకాలు, పురాతన నాగరికతలు మరియు కోల్పోయిన జ్ఞానాన్ని గురించి కథలు చెప్పాయి. ఒక పుస్తకంలో హార్ట్ ఆఫ్ టైమ్ అనే ఒక పురాణ వస్తువు గురించి వివరించబడింది. ఇది భవిష్యత్తు దృశ్యాలను చూపించగలదని చెప్పబడింది. కంపాస్ కంపించడంతో అతని ప్రయాణ లక్ష్యం నిర్ధారించబడింది. అతని ప్రయాణం నగర సరిహద్దులను దాటి కర్ణాటక యొక్క సాంద్ర అడవులలోకి తీసుకెళ్ళింది. కష్టతరమైన భూభాగాలను ఎదుర్కొని సంకేతాలను డీకోడ్ చేస్తూ అర్జున్ యొక్క సంకల్పం పరీక్షించబడింది. ఆ ప్రయాణంలో అతను మాయ అనే చరిత్రకారిణిని కలుసుకున్నాడు. ఆమె కూడా అదే వస్తువును అన్వేషిస్తోంది. వారి ఉద్దేశ్యం ఒకటే అని గ్రహించి వారు కలిసి ప్రయాణం కొనసాగించారు. ప్రకాశించే శిలాజాలతో అలంకరించబడిన ఒక గుహలో వారు హార్ట్ ఆఫ్ టైమ్ అనే క్రిస్టలైన్ ఆర్బ్ను కనుగొన్నారు. ఇది శక్తితో ధ్వనిస్తుంది. అర్జున్ దాన్ని తాకినప్పుడు భవిష్యత్తు యొక్క వివిధ దృశ్యాలు అతని మనసులో ప్రవహించాయి. కొన్ని ఆవిష్కరణ మరియు సమన్వయంతో నిండి ఉన్నాయి, మరికొన్ని కలహంతో. భవిష్యత్తును ముందుగా తెలుసుకోవడం యొక్క భారాన్ని గ్రహించి అర్జున్ ఆ వస్తువును తాకకుండా వదిలేయాలని నిర్ణయించాడు. ఎందుకంటే భవిష్యత్తు అనువచించబడినదిగా ఉండాలని అతను నమ్మాడు. కంపాస్ దాని ప్రయోజనం పూర్తయ్యాక కదలికను ఆపేసింది. బెంగళూరుకు తిరిగి వచ్చిన అర్జున్ ఒక కొత్త ఉద్దేశ్యంతో నిండిపోయాడు. భవిష్యత్తును తెలుసుకోవడంలో కాకుండా ప్రస్తుత చర్యల ద్వారా దాన్ని ఆకారంలోకి తేవడంలో నిజమైన సాహసం ఉందని అర్థం చేసుకున్నాడు.